వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు మన క్లాస్లో 360 డిగ్రీస్ని మనం అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. అంటే ఒక కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని తీసుకొని కరెంట్ అఫైర్ టాపిక్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వచ్చిన దాంతో పాటు మిగతా పెరిఫెరల్గా ఏమున్నాయి, సబ్జెక్ట్ ఏమున్నదంతా కూడా మనం స్టడీ చేస్తాం. ఇక్కడ నాకు సంబంధించి షైన్ ఇండియా అకాడమీలో వర్క్ చేశాను 21st సెంచరీ. సో 1,00,000 ఇయర్స్లో పనిచేశాను, చాలా ఇన్స్టిట్యూట్లో వర్క్ చేశాను యాజ్ ఎ ఫ్యాకల్టీగా. ఇక ఒక అనౌన్స్మెంట్, చాలా ఒక గుడ్ న్యూస్ అనమాట. రీసెంట్గానే నేను తెలంగాణ స్టేట్లో ఒక స్టేట్ లెవెల్లో హౌ టు ప్రిపేర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక మీటింగ్ కండక్ట్ చేశాను. సో అప్పుడే మన స్టూడెంట్స్కి ఒకటి కండక్ట్ చేద్దాం నాకు ఆలోచన వచ్చింది. సో నిన్న చెప్పిన క్లాస్లో ఒక అమ్మాయి, సంథింగ్ పేరు గుర్తు రావట్లేదు, ప్రశాంతి అనే అమ్మాయి గారు, సో ఇట్లా మాకు ఒక మోటివేషనల్ క్లాస్ అటెండ్ చేయండి సార్ అని చెప్పారు. సో మోటివేషన్తో పాటు మిగతా చాలా విషయాలు మనం స్టడీ చేస్తూ జూమ్ మీటింగ్ని మనం ఏర్పాటు చేస్తున్నాం. హౌ టు క్రాక్ గ్రూప్ 1, గ్రూప్ 2 అని చెప్పేసి అండ్ ఆల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. గ్రూప్ 1, గ్రూప్ 2ని ఎలా క్రాక్ చేయాలనే దాని మీద చాలా టాపిక్స్ ఉన్నాయి. ఈ టాపిక్స్ ఏంటనేది రేపు క్లాస్లో నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. అయితే ఈ మీటింగ్ ఎప్పుడు జరుగుతూ ఉంది సార్ అంటే May 2, గుర్తుపెట్టుకోండి, May 2 జరుగుతూ ఉంది. సో May 2 అంటే మనకి సాటర్డే, శనివారం వస్తుంది. ఇది వచ్చరికి మనకి మీటింగ్ సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు 2 hours ఉంటుంది. ఈ 2 hours ఎలా ఉంటుంది సార్ అంటే 1.5 hour వచ్చరికి నా లెక్చరర్ ఉంటుంది, పీపీటీస్ ఉంటాయి, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తాను, ప్లస్ ½ an hour వచ్చరికి క్వశ్చన్ అవర్ ఉంటుంది. సో మీకున్న డౌట్స్ కాంపిటేటివ్ రిలేటెడ్ కానీ ఇంకోటి కానీ ఇలా ఉంటుంది. దీన్ని మొత్తం నేను 2 partsగా స్ప్లిట్ చేశాను. ఫస్ట్ ఏంటంటే హౌ టు క్రాక్ కాంపిటేటివ్ గ్రూప్ 1, గ్రూప్ 2 చెప్తాను. సెకండ్, మీ రెస్పాన్స్ని బట్టి ఎంతమంది జాయిన్ అవుతున్నారో దాని బేసిస్. నెక్స్ట్ వచ్చరికి సబ్జెక్ట్ రిలేటెడ్గా మీటింగ్ పెడతాను, హౌ టు ప్రిపేర్ పాలిటీ. సో మనకి గ్రూప్ 2లో 75 మార్క్స్ వస్తుంది. 75లో మ్యాక్సిమం 70 మార్క్స్ ఎలా క్రాక్ చేయాలి, ఏ సబ్జెక్ట్ని, ఏ పేపర్ని, ఏ టాపిక్ని ఎలా చదవాలి అనేది నీకు చెప్తాను అనమాట. ఇది మన హైలైట్స్. ఇక టాపిక్స్ ఏంటనేది చాలా అంశాలు నేను పెట్టాను, అవన్నీ నేను చేస్తాను. పీపీటీస్ ఆల్రెడీ రెడీ చేసినవి ఉన్నవి. సో గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఇదంతా కూడా నేను మళ్ళీ ఒకరోజు మన యూట్యూబ్ ఛానల్ మీరు వాచ్ చేయండి. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా వేస్తాను. జూమ్ మీకు ఐడి కానీ, జూమ్ తర్వాత పాస్వర్డ్ కానీ, ఇవన్నీ నెక్స్ట్ వీడియో అంటే క్లాస్ కాకుండా విడిగా ఒక వీడియో వేస్తాను. గుర్తుపెట్టుకోండి, మంచి అవకాశము ఇది. ఎందుకంటే యాజ్ ఎ ఫ్యాకల్టీ 7 years ఎక్స్పీరియన్స్ మీరు చూసారు. సో తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ రాశాను, తర్వాత సివిల్స్ రాశాను. సో ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటిని మీకు షేర్ చేసుకుంటూ, సో ఇవన్నీ కూడా నేను మీకు చెప్పాలని ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. సో కాబట్టి మీ రెస్పాన్స్ నాకు తెలియచేయండి. సో మీరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నెక్స్ట్ పెట్టే వీడియోని మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ కంటిన్యూషన్. ఈరోజు టాపిక్ ఏంటి సార్ 360 డిగ్రీస్ అంటే, రైట్, మొన్న మనకి పేపర్లో వచ్చింది 27వ తారీఖున, మొన్న వచ్చింది, ఈరోజు 29. సో 27వ తారీఖున మనకు వచ్చిందంటే సిప్రీ రిపోర్ట్ వచ్చింది మనకి. సిప్రీ రిపోర్ట్, ఈ సిప్రీ రిపోర్ట్ ఏంటి అనేది బేస్ చేసుకుంటూ మనము సార్ అంటే ఇది మెయిన్ మన టాపిక్. ఏమైందంటే 2019లో సిప్రీ రిపోర్ట్ ఏంటంటే, సో చైనా, ఇండియా అనేది టాప్ 3 మిలిటరీ ఎక్స్పెండిచర్ కంట్రీస్గా ఉన్నాయి. అదేంటంటే ఇండియా 3rd ప్లేస్లో ఉంది, చైనా వచ్చరికి 2nd ప్లేస్లో ఉంటుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది మనకి 1st ప్లేస్లో ఉంటుంది. ఇది రిపోర్ట్ మాట్లాడుకుంటాం. ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్స్ ముందుగానే రాసేసాను, ఇక్కడ మీకు టైం వేస్ట్ అవుతుందని. ఇక్కడ ఎక్స్పెండిచర్ ఆఫ్ ది డిఫెన్స్ 2019 సిప్రీ రిపోర్ట్ ఏం చెప్తా ఉంది. ఈ సిప్రీ రిపోర్టు మొన్న మనకి ఈరోజు ఏప్రిల్ నెలలో వచ్చింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని, సివిల్ సర్వీసు, గ్రూప్ 1, గ్రూప్ 2 చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడి నుంచి క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఫెన్స్ మీద మనకి ఎక్కువగా ప్రాధాన్యత పెరిగింది, ఎక్కువ ఖర్చు పెట్టారు. సో మన లోపలికి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. ఇదే సిప్రీ వాళ్ళు మళ్ళీ మనకి మార్చిలో కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆర్మ్స్ అంటే వెపన్స్, ఆయుధాలు ప్రపంచ దేశాలు ఎవరెవరు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, తర్వాత ఎవరెవరు ఏ దేశాలు ఇంపోర్ట్ చేసుకుంటున్నారని ఈ సిప్రీ వాళ్ళు మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి మనకు ఒకటి ఉన్నది. వీళ్ళు వచ్చినటువంటి రిపోర్ట్ ఈ మూడింటిని బేస్ చేసుకొని చెప్తాను. సో 360 డిగ్రీస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి బిపిన్ రావత్ని నియమించారు. తర్వాత మిగతా రిమైనింగ్ 3 ఆర్మీ చీఫ్స్ని కూడా
స్టడీ చేస్తాం. దీనివల్ల మనం 360 డిగ్రీస్ మనం ప్రిపేర్ అవ్వచ్చు. అటు పాలిటీ కవర్ అవుతుంది, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్ కూడా మనకి కవర్ అవుతాం అంశాలు. సో రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తున్నారు సార్ అంటే ఇల్లు చెప్పాను కదా, సిప్రి అని, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ అంటారనమాట, సిప్రి అంటారనమాట. ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఇట్లాంటి వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలంటే మనకు కామన్గా తెలిసిన పదాలు చూసుకుందాం. ఇన్స్టిట్యూట్ అనే వర్డ్ మనకు తెలుసు, రీసెర్చ్ అనే వర్డ్ మనకు తెలుసు, పీస్ అనే వర్డ్ మనకు తెలుసు, ఇంటర్నేషనల్ వర్డ్ అని మనకు తెలుసు. కొత్తగా ఏమొచ్చిందంటే స్టాక్హోమ్ అనే పదం మనకు కనిపిస్తాం. ఇప్పుడు చదువుదాం మనం. ఎలాంటి అయినా సరే ఇలాంటివి మనకి ఫుల్ ఫామ్స్ నేర్చుకోవాలంటే ఇలా కట్ చేసుకోవాలి. సిప్రి అన్నప్పుడు స్టాక్హోమ్, ఐ అంటే ఇంటర్నేషనల్, ఇక్కడ ఇన్స్టిట్యూట్, పి అంటే పీసు రీసెర్చ్. అలాగే 2 సార్లు చదివితే మనకి ఈజీగా గుర్తుండిపోతుంది. దీన్ని కట్ చేసుకోవాలి. కీ పాయింట్ ఏంటో దీంట్లో మనం పెట్టుకోవాలి. ఇక్కడ స్టాక్హోమ్ అనేది కీ పాయింట్. ఇది ఎక్కడుంది సార్ అంటే మనకి స్వీడన్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. స్వీడిష్ కంపెనీ ఇది. వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా సో మనకి వెపన్స్కి సంబంధించి రీసెర్చ్ ఇస్తూ ఉంటారు, డిఫెన్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. నిన్న వచ్చినటువంటి రిపోర్ట్లో మనకి టాప్ 5 స్పెండింగ్ కంట్రీస్ ఏమన్నాయి డిఫెన్స్ పైన అంటే ఇవి ఉన్నాయి మనకి. సో డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ డిఫెన్స్ అంటే రక్షణ రంగం పైన వ్యయం అనేది మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఇక్కడ మనకి క్వశ్చన్ రావడానికి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మొదటి ప్లేస్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది, రెండో ప్లేస్లో చైనా ఉంది, ఇండియా మూడో ప్లేస్లో ఉంది, రష్యా 4వ ప్లేస్లో ఉంది, సౌదీ అరేబియా 5వ ప్లేస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇది క్వశ్చన్ మనకి. సింపుల్గా క్వశ్చన్ అడిగితే ఎలా అడుగుతాడు, టఫ్గా అడిగితే క్వశ్చన్ అడుగుతాడు, క్రింది వానిలో సరి అనేది ఏది సరికానిది అంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడో చూద్దాం మనం. ఫస్ట్ వన్ వచ్చరికి ఇండియా ర్యాంక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇండియా ఎన్నో ర్యాంకులో ఉన్నది మనకి సిప్రి రిపోర్ట్ ప్రకారము ప్రపంచంలో గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్ అంటారన్నమాట, గ్లోబల్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. సో ప్రపంచ రక్షణ వ్యయంలో మనం 3వ స్థానంలో ఉన్నాము. అంటే ఎంత సార్ అదంటే ఇది $1 బిలియన్, గుర్తుపెట్టుకోండి, $1 బిలియన్ ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది మనకి ఇది సింపుల్ క్వశ్చన్. ఇక క్వశ్చన్ ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటిది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ డిఫెన్స్లో మొదటి 3 స్థానాలను వరుస క్రమంలో అమర్చంటున్నాడు. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఫస్ట్, చైనా రెండోది, తర్వాత ఇండియా మూడోది. ఇదొక టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక సివిల్ సర్వీస్కి వస్తూ ఉన్నప్పుడు క్వశ్చన్ ఏమడతాడంటే ఇండియా ఎన్ని $1 బిలియన్ థర్డ్ ప్లేస్లో ఉన్నదంటే 71. వాడు 71 ఇవ్వకుండా 261, 377, 732 ఇంకోటి ఇస్తాడు. కాబట్టి నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి. 71 బిలియన్ US బిలియన్ డాలర్స్లో థర్డ్ ప్లేస్లో మనకి ఇండియా అనేది కనిపిస్తూ ఉంది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇంకోటి ఏషియన్ కంట్రీస్ తీసుకుంటా ఉన్నప్పుడు ఇంకొంచెం అనాలిసిస్ క్వశ్చన్, యూపీఎస్సీ గ్రూప్ 1 లాంటి క్వశ్చన్ తీసుకుంటా ఉంటే ఏషియన్ కంట్రీస్లో ఇప్పటి వరకు అంటే మొదటి 3 స్థానాల్లో 2 స్థానాలు, మొదటి 3 స్థానాల్లో 2 స్థానాలు ఏషియన్ కాంటినెంట్కి సంబంధించి ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్లో టాప్ 3లో ఉండటం అనేది ఫస్ట్ టైం, గుర్తుపెట్టుకోండి ఇదొకటి. ఇప్పటి వరకు సిప్రి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లలో ఏషియన్ కంట్రీస్ ఫస్ట్, సెకండ్ అంటే ఫస్ట్ 3 కంట్రీస్లో 2 కంట్రీస్ ఏషియన్ కాంటినెంట్ ఉండటం అనేది ఇది వెరీ ఫస్ట్ టైం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం. సో యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. సో ఆసియా నుంచి మనకి టాప్ 3లో 2 దేశాలు స్థానాన్ని సంపాదించుకున్నాయి మొట్టమొదటిసారిగా అంటాడు. ఇదొక క్వశ్చన్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మన ప్రత్యేకత మనం చెప్పుకుంటున్నాం కదా, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ $261 బిలియన్ రెండో స్థానంలో ఉంది ఎవరు? చైనా. చైనా అనే పదాన్ని తెలుగులో రాస్తా ఉన్నప్పుడు ఇలా రాస్తాం. చైనా ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. చైనా 2 పదాలు ఉన్నాయి కాబట్టి రెండో స్థానంలో ఉంది 261. ఇక ఇండియా మూడో స్థానంలో ఉంది ఏంటంటే $71 బిలియన్. ఇక లాస్ట్ క్లాస్లో మీకు చెప్పాను ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ. ఇండియా ఈజ్ ద 7th లార్జెస్ట్ కంట్రీ అంటే దాని పక్కన ఒకటేసుకోండి ఇండియా అనమాట. ఇట్లా కూడా గుర్తుపడడానికి అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి క్వశ్చన్ ఏంటంటే గ్లోబల్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా 2019 రిపోర్ట్ 2019కి సంబంధించింది, గుర్తుపెట్టుకోండి. 2019లో మొత్తం ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే ఎక్స్పెండిచర్ అంటే $1,917 బిలియన్. ఇది ఇంక్రీజ్ అయినటువంటిది అనమాట. 2019లో ఇంక్రీజ్ అయినటువంటిది. ఇక్కడ మనకి ఎక్స్పెండిచర్ ఇచ్చాడు కానీ మింట్ అనే ఒక పేపర్ వస్తుంది. మింట్ అనేటువంటి ఒక పేపర్ చాలా ఫేమస్ పేపర్. ఇది మన హిందూ పేపర్ లాగా ఈ మింట్ పేపర్లో క్లియర్గా ఇచ్చాడు అనమాట. ఆ పేపర్ నేను చెక్ చేశాను హిందూ పేపర్తో పాటు. ఇది ఇంక్రీజ్ అయింది ఎంత అంటే 1917. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి
ఇండియా రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఇండియా రిలేటెడ్గా తీసుకుంటా ఉన్నప్పుడు సిప్రీ రిపోర్ట్లో డిఫెన్స్లో మనకి 2019లో 3వ స్థానంలో ఉన్నది. అయితే ఈ 3వ స్థానంలో మనం ఎంత ఖర్చు పెడుతున్నామని చెప్పుకుని ఇండియా ర్యాంక్ అంతా 7వ స్థానం. కాబట్టి $70 బిలియన్ తోటి మనము 3వ ప్లేస్లో ఉన్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 3వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశము జీడిపిలో ఎంత శాతం ఉన్నదంటే 2.4% ఉంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 2.4%. ఇక నెక్స్ట్ క్వశ్చన్, 2018 గత సంవత్సరంతో పోలుస్తూ ఉన్నప్పుడు గత సంవత్సరం ఎన్నో ప్లేస్లో ఉన్నామంటే మనం 4th ప్లేస్లో ఉన్నాము. అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే భారతదేశం అనేది ఇప్పుడు చూడండి క్రింది వానిలో సరైన వాటిని గుర్తించి అంటాడు కదా. గత సంవత్సరంతో పోలుస్తూ ఉన్నప్పుడు ఈ సంవత్సరంలో ఒక స్థానాన్ని ఎగబాకింది. అంటే 4వ స్థానంలో ఉన్నది కాస్త ఈరోజు ఎక్స్పెండిచర్లు 3వ స్థానానికి వచ్చింది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిఫెన్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అసలు ఎందుకు ఖర్చు పెట్ట డిఫెన్స్ పైన? సో ఎందుకని ఇంత ఖర్చు పెట్టాలి అని మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి హిందూ పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని మింట్ పేపర్లో వచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని నేను మీకు చెప్తున్నాను. సో ఎందుకని ఇంత ఖర్చు పెడుతున్నారు అంటే టెన్షన్ అండ్ రైవర్లీ అనే పదాన్ని ఇచ్చాడు. టెన్షన్ అండ్ రైవర్లీ అంటే టెన్షన్ అంటే ఉద్రిక్తతలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి, ఉద్రిక్తతలు అంటారనమాట. ఉద్రిక్తతలు టెన్షను, రైవర్లీ అంటే శత్రుత్వము అంటారనమాట. సో శత్రుత్వం అనేది ఉద్రిక్తతలు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడంటే భారతదేశానికి మనం సరిహద్దులుగా తీసుకుంటా ఉన్నప్పుడు ఈ పక్కన భారతదేశం కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ మనకి పాకిస్తాన్, ఇటు పక్క చైనా మనకి సరిహద్దు కనిపిస్తూ ఉన్నాయి. సో చైనాతోటి మనకి శత్రుత్వం అనేది కనిపిస్తూ ఉంది. పాకిస్తానాలు ఎప్పుడు పడితే ఎప్పుడు టెన్షన్. ఇప్పుడు దేశవ్యాప్తంగాను ప్రపంచవ్యాప్తంగా COVID-19తో సఫర్ అవుతూ ఉంటే పాకిస్తాన్ వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీ చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో. ఎందుకని ఈరోజు మనకి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకని ఇంతగా మనకి ఇంత టాప్ ప్లేస్లోకి వచ్చాం, 3rd ప్లేస్లోకి అంటే ఇది కారణం. చాలా చాలా ఇంపార్టెంట్, టెన్షన్ అండ్ రైవర్లీ అంటారనమాట. ఇక నెక్స్ట్ వచ్చరికి ఈ ఎక్స్పెండిచర్ని తీసుకుంటా ఉన్నప్పుడు మనకి దేనికోసం ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు 3rd ప్లేస్లోని $71 బిలియన్ ఖర్చు పెడతా ఉన్నాం. మనం దేనికోసం ఖర్చు పెడుతున్నారు సార్ అంటే ఎస్పెషల్లీ మనకి జీతాల గురించి, అందరికీ జీతాలు ఇవ్వడానికి కోసం, ఆయుధాలు కొనుగోలు చేయటం కోసం, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది వెపన్స్ అంటారు. తర్వాత వచ్చరికి రీసెర్చ్, పరిశోధనకు సంబంధించి, తర్వాత వచ్చరికి మనకి అడ్మినిస్ట్రేషన్, పరిపాలనకు సంబంధించి అడ్మినిస్ట్రేషను, తర్వాత రీసెర్చ్, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది వెపన్స్ అండ్ శాలరీస్ వల్ల మనకి ఇంత ఆదాయం అనేది మనం ఖర్చు పెడతాం. ప్రపంచ దేశాలు కూడా అంతే. సో ఏ దేశాన్ని తీసుకుంటున్నప్పుడు డిఫెన్స్ కోసం ఎందుకు ఖర్చు పెడతారంటే ఇది ఎక్కువ శాతం మనకి ఆయుధాల కోసమే ఖర్చు పెడతా ఉంటారు. ఇది మనం తెలుసుకోవాల్సిన ఒక పాయింట్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఇది రిపోర్ట్లో ఉన్న అంశం అనమాట, అంతే రైట్. ఇక మీకు పెరిఫెరల్గా చెప్పుకున్నాం, చూడండి ఇక్కడ మనం. సో ఇక్కడ మార్చి 2020లోనే మనకి సిప్రీ వాళ్ళే మనకి స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేశారంటే కొంత రిపోర్ట్ ఇచ్చారు. ఏంటంటే ఆర్మ్స్ ఎక్స్పోర్ట్స్ అంటే ఆయుధాలని ఏ దేశాలు 2015 నుంచి 19 వరకు అంటే రిపోర్ట్ మార్చిలో వచ్చిందంటే 19 వరకు ఇచ్చినట్లు లెక్క. ఏ దేశాలు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదటి స్థానంలో ఉంది. సో ఆయుధాల కోసం ఖర్చు పెట్టడంలో వీళ్ళే మొదటి స్థానంలో ఉన్నారు, ఎగుమతి చేయడంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇక రెండవది వచ్చరికి రష్యా 2వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, రష్యా 2 పదాలు వస్తాయి మనకి. రష్యా 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఫ్రాన్స్ మనకు కనిపిస్తూ ఉంది. మనం తీసుకుంటున్నప్పుడు ఫ్రాన్స్ నుంచి కానీ, రష్యా నుంచి కానీ, అమెరికా నుంచి కానీ ఇక్కడి నుంచే మనం ఎక్కువగా మనం తీసుకుంటూ ఉంటాం. ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో టాప్ 3లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు, రష్యా వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తారు. తర్వాత జర్మనీ, మనకి చైనా కనిపిస్తూ ఉంది. ఇక వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటే మరి ఇంపోర్ట్ చేసుకునే ఎవరు? ఇది మనకి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళు. ఇది కూడా సేమ్ మార్చి 2020లో వచ్చినటువంటి సిప్రీ రిపోర్ట్. చూడండి, చాలా ఖచ్చితమైన సమాచారం చెప్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరెవరు బాగా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు సార్ అంటే సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా మనకంతా క్రూడ్ ఆయిల్ ఏరియా, బాగా డబ్బు ఉంటుందని చెప్పేసి మనకు అందరికి బాగా తెలిసింది. బాగా దుబాయ్ సీట్లో ఉంటారని చెప్పుకుంటాం కదా. సో కాబట్టి వీళ్ళ దగ్గర డబ్బు ఉంటాయి కాబట్టి బాగా ఇంపోర్ట్ చేసుకుంటారు. ఇక రెండో వాళ్ళు మనము చైనా, సౌదీ అరేబియాతో పాటు భారతదేశం మనం కూడా చేస్తున్నాం. సో మనం ఎందుకు చేసుకున్నాం చెప్పుకున్నాం, టెన్షన్ అండ్ రైవర్లీ అనుకున్నాం. తర్వాత ఈజిప్ట్ వాళ్ళు, నెక్స్ట్ వన్ వచ్చరికి ఆస్ట్రేలియా, చైనా ఉన్నాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వరల్డ్ వైడ్గా మనకి వెపన్స్ని, మనం ఆర్మ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నటువంటి స్థానంలో ఎన్నో స్థానంలో ఉన్నామంటే 2వ స్థానంలో ఉన్నాయి.
ఇప్పుడు తీసుకున్నాం. సో ఇండియాని తీసుకుంటా ఉన్నప్పుడు సిప్రీ రిపోర్ట్ ప్రకారము మనం ఇంపోర్ట్ చేసుకోవడంలో మనము ఎన్నో స్థానంలో ఉన్నాం చెప్పాలి. 2వ స్థానంలో ఉన్నాము. తర్వాత వచ్చరికి ఎక్స్పోర్ట్స్లో ఎన్నో స్థానం ఉన్నాం మనం? 3వ స్థానంలో ఉన్నాం. ఎక్స్పెండిచర్. సో ఎక్స్పెండిచర్ వచ్చరికి మనకి 3వ స్థానంలో ఉన్నాము. చూడండి, ఎక్స్పెండిచర్ ఈ నెంబర్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పితే ఏమైద్ది? 3 అయింది. సో ఎక్స్పెండిచర్ ఏమో 3వ స్థానంలో ఉన్నాము, ఇంపోర్ట్లో ఏమో 2వ స్థానంలో ఉన్నాము. అలా గుర్తుపెట్టడానికి ప్రయత్నం చేసుకోవాలి. రైట్, ఇది ఒక టాప్ క్వశ్చన్గా మనం తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వన్ పాలిటీ రిలేటెడ్గా మనం వస్తూ ఉన్నప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈరోజు రామ్నాథ్ కోవింద్ గారు ఉన్నారు. ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను. రామ్నాథ్ కోవింద్ గారి యొక్క ప్రత్యేకత ఏంటో చెప్తారా? ఇతను దళిత రాష్ట్రపతి. ఎన్నో దళిత రాష్ట్రపతి చెప్పాలి? ఈజ్ ద సెకండ్ దళిత్ అనమాట. ఏం పేరు? రామ్నాథ్ కోవింద్ అనమాట. ఈయన సెకండ్ దళితుడైనటువంటి రాష్ట్రపతి. ఇప్పుడు నోట్ ఏంటంటే మొట్టమొదటి దళిత రాష్ట్రపతి ఎవరంటే కేఆర్ నారాయణ. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా చెప్పారంటే మనం చెప్పిన దాన్ని కాపీ చేసి చెప్పాల్సింది అంతే. చూడండి, నేను ప్రతి వీడియోలో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నాను. ఎవరైనా ఇలాంటిది చెప్పారంటే మనల్ని కాపీ చేసి చెప్పినట్లు లెక్కే. సో దిస్ ఈస్ ద స్పెషల్ ప్రివిలేజ్ టు గివెన్ టు మీ బై ది గ్రేస్ ఆఫ్ ది గాడ్ అంతే, అంతమించి ఏం లేదు నాకు. రైట్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో రామ్నాథ్ కోవింద్ అనేటువంటి ఆయన 2వ దళితుడు. మొదటి ఎవరదంటే కేఆర్ నారాయణ. ఇక రాష్ట్రపతిని ఎందుకు తీసుకొచ్చారు సార్ అంటే ఇక్కడ మనకి రాజ్యాంగంలో మనకి 5వ భాగం మనకి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం వచ్చరికి ఆర్టికల్ 52 నుంచి 151 వరకు కనిపిస్తూ ఉంటాయి. సో 52వ ఆర్టికల్ మనం తీసుకుంటున్నా ఉన్నప్పుడు ఏముంటుందంటే దేర్ షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. అంటే దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడని చెప్తూ ఉంటుంది. ఆర్టికల్ 53లో ఏముంటుందంటే రాష్ట్రపతి సర్వోన్నతమైనటువంటి కార్యనిర్వాహక అధికారి ఈజ్ ద ఎగ్జిక్యూటివ్ అంటారన్నమాట. ఎగ్జిక్యూటివ్ అంటే నామినల్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు ఉంటారు. నామినల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి. ఈ 53 క్లాజ్ 2లో ఏముంటుంది సార్ అంటే ఇది. సో ఎవరు రాష్ట్రపతి అంటే త్రివిధ దళాల అధిపతి. ఇప్పుడు మీకు అర్థమైంది, డిఫెన్స్కి వచ్చాను. సో త్రివిధ దళాల అధిపతి ఏమంటామంటే ఈజ్ ద కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అంటారు. మన దేశంలో ఉన్నటువంటి ఆర్మ్డ్ ఫోర్స్కి మెయిన్ చీఫ్ ఎవరు? కమాండర్ ఆఫ్ ది చీఫ్ ఎవరంటే ఆర్టికల్ 53 క్లాస్ 2 ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే డిఫెన్స్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి సో 52 నుంచి 78 ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోండి. 52 నుంచి 78 ఆర్టికల్స్ వరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి మనకు ఉంటాయి. 52వ ఆర్టికల్ ఏమైందంటే ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది. రియల్గా మనకు నామినల్ ఎగ్జిక్యూటివ్ అనే పదం ఉండదు కానీ సో మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ బేసింగ్ కొంత చెప్పాలి, మీకు అది పక్కన పెట్టేసేయండి. సో 53 క్లాస్ 2 ప్రకారము త్రివిధ దళాల అధిపతి అని చెప్పి చెప్పుకుంటాము. ఈజ్ ద కమాండర్ అండ్ చీఫ్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్స్ అంటారు. ఆర్మ్డ్ ఫోర్స్ అంటే మనకి ఆర్మీ వేరు, ఆర్మ్డ్ వేరు. ఏమన్నా మనకి ఆర్మీ ఉంది, నేవీ ఉన్నది, తర్వాత చరికి ఎయిర్ ఫోర్స్ ఉంది. మొత్తానికి చీఫ్ ఎవరంటే త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి. రైట్, రాష్ట్రపతి అయిపోయింది. ఇంకా ఈ త్రివిధ దళాల మొదటి దళితుడు ఎవరున్నారు సార్? బిపిన్ రావత్ గారు ఒక ఆయన ఉన్నారు. సిడిఎస్ అంటారు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ వస్తుంది. చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అని చెప్పేసి అంటారు. ఏంటి సార్ అది? సో చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ఇక్కడ పదాన్ని తీసుకోవాలి. డిఫెన్స్ స్టాఫ్ అంటారు. ఇప్పుడు ఎవరు డిఫెన్స్ స్టాఫ్? ఇక్కడ ఆర్మీ అనేది ఒక డిఫెన్స్ స్టాఫ్, నేవీ అనేది ఒక డిఫెన్స్ స్టాఫ్, తర్వాత చరికి ఎయిర్ ఫోర్స్ అనేది ఒక డిఫెన్స్ స్టాఫ్. ఈ మూడిటి మొత్తానికి చీఫ్ మాత్రమే. సో కమాండర్ ఇన్ చీఫ్ మాత్రము మనకి ఎవరు? రాష్ట్రపతి. ఈయనెవరు? సిడిఎస్, కమాండ్ ఇన్ చీఫ్. ఎందుకోసం దీన్ని ఏర్పాటు చేశారు అనే దానికన్నా ముందు దీన్ని ఎప్పుడు అపాయింట్ చేశారు సార్? ఈయన్ని ఎప్పుడు అపాయింట్ చేసినారని మనం తీసుకుంటా ఉన్నప్పుడు 2019 డిసెంబర్లో ఈయన్ని అపాయింట్ చేశారు. ఎందుకని ఇక్కడ చాలా నోట్ ఇంపార్టెంట్. ఎందుకని అంటే మనకి కార్గిల్ వార్ జరుగుతోంది 1919లో. సో కార్గిల్ వార్ టైంలో మనకి ఏం చెప్పారంటే త్రివిధ దళాలని మనకి కంబైన్డ్ చేస్తూ ఒక హెడ్ ఉండాలి. ఇప్పుడు ఆర్మీకి ఒక హెడ్ ఉంటాడు, నేవీకి ఒక హెడ్ ఉంటాడు, ఎయిర్ ఫోర్స్ ఒక హెడ్ ఉంటారు. వీళ్ళు మొత్తాన్ని కంట్రోల్ చేస్తూ ఈ స్టాఫ్ మొత్తాన్ని ఒక చీఫ్ ఉండాలని చెప్పేసి కార్గిల్ వార్ టైంలో మనకి ఒక
ఒక రిపోర్ట్లో మనకి ఒక డిఫెన్స్ స్టాఫ్ని పెట్టాలన్నారు. దాన్ని మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019 డిసెంబర్లో పెట్టారు. 2020 జనవరి నుంచి ఈయన పదవిలో కొనసాగుతున్నాడు. ఎవరు సార్ అంటే ఈయన బిపిన్ రావత్ గారు. వెల్ నోన్ పర్సన్, బాగా తెలిసిన వ్యక్తి అందరికీ బిపిన్ రావత్. ఈ పదవిలోకి రాకముందు ఈయన ఏం చేశాడు సార్ అంటే ఈయన జనరల్ ఆర్మీ స్టాఫ్ అంటారు, ఆర్మీ హెడ్ అనమాట. ఈయన ఆర్మీ హెడ్ని ఏమంటామంటే జనరల్ అంటారు. జనరల్ మీకు తర్వాత అన్ని చూపిస్తాను. ఆ జనరల్ ఆర్మీ చీఫ్ అనేటువంటి ఆయన బిపిన్ రావత్ ఉండేవాడు. ఆయన్ని తీసుకొచ్చి పదవికాలం అయిపోగానే ఒక పోస్ట్ని క్రియేట్ చేశారు, చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్. సిడిఎస్ అనే పదం గుర్తుపెట్టుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. అంటే సిడిఎస్ ఎవరు సార్ అంటే నెంబర్ 1 ఈ మూడు మనకి ఏవైతే వింగ్స్ ఉన్నాయో దళాలు, వీటిని స్టాఫ్గా హెడ్గా పనిచేస్తుంటారు. రెండోది ఆర్మీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్గా ఉంటాడు. ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ది వెపన్స్ అంటారు. ఏదైనా వెపన్స్ని మనం కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈయన దీనికి ముందుకు వస్తాడు. సో అందరినీ కోఆర్డినేట్ చేసుకుంటూ వీళ్ళు ముగ్గురు లీడర్స్ ఉంటారు. ఈ లీడర్కి మరొక లీడర్ అన్నమాట. ఈయన ఒక మేనేజర్ లాంటి వ్యక్తిలాగా చెప్పుకోవచ్చు మనం, రైట్. ఈయన బిపిన్ రావత్ గారి గురించి, ఇది మనకి రాష్ట్రపతి తర్వాత సెకండ్ కనిపిస్తాడు. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఆర్మీ చీఫ్ ఈయన అనమాట. ఆర్మీ చీఫ్ని ఏమంటామంటే జనరల్ అనే పేరుతో మనం పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. ఆర్మీ చీఫ్ని మనం ఇక్కడ రాస్తున్నాను చూడండి, ముందు వచ్చాయి మనకి, రైట్. ఆర్మీని మనం తీసుకుంటా ఉన్నప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరు అంటే జనరల్ ఎంఎం నర్వాణి అంటారు. ఎంఎం నర్వాణి అనమాట. ఎంఎం నర్వాణి, ఎంఎం అంటే అర్థం ఏంటి? ఎంఎం అంటే మనోజ్ ముకుంద్ అంటారు అనమాట. మనోజ్ ముకుంద్ అంటారు. సో మనోజ్ ముకుంద్ నర్వాణి అనేటువంటి ఆయన ఎవరంటే మనకి ఆర్మీ జనరల్ అనమాట. ఇక్కడ ఉంచాడు జనరల్ ఎంఎం నార్వేని ఆఫ్టర్ టేకింగ్ ఓవర్ సంథింగ్ ఇచ్చాడు, పక్కన పెట్టేసేయండి. ఇది మనకి జనరల్ అంటారు అనమాట. ఇది జనరల్ ఆర్మీ అనమాట. ఆర్మీ చీఫ్ని మనం ఏమంటామంటే జనరల్ అంటారు. చీఫ్ ఆఫ్ అని రాసుకుందాం. చీఫ్ ఆఫ్ ఆర్మీని జనరల్ అంటారు. తర్వాత వచ్చరికి మనకి నేవీకి సంబంధించిన అంశాన్ని మనం తీసుకుంటామంటే అడ్మిరల్ అంటారు. నేవీని అడ్మిరల్ అంటారు. ఎయిర్ ఫోర్స్ని ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు. ఇవి వాళ్ళ యొక్క ర్యాంక్స్ అనమాట. వాళ్ళు పనిచేస్తున్నటువంటి దాంట్లో జనరల్ అంటే మనకి ప్రిన్సిపల్ అని, తర్వాత సెక్రటరీ అని, తర్వాత హెడ్ మాస్టర్ అని చెప్పేసి ఇలా అంటారు కదా. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు. అట్లానే ఆర్మీ హెడ్ని మనం జనరల్ ఆఫ్ ది చీఫ్ ఆఫ్ ది ఆర్మీ జనరల్ అంటారు. చీఫ్ ఆఫ్ ది నేవీ అడ్మిరల్ అంటారు. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ చీఫ్ మార్షల్. చాలా ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ లాగా. రెండో వ్యక్తి ఎవరు సార్ మనకి అడ్మిరల్. ఎవరు అడ్మిరల్ అంటే మనకి నేవీ అనమాట. సో అడ్మిరల్ వచ్చరికి అడ్మిరల్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ అని ఇచ్చాడు చూడండి, చీఫ్ ఆఫ్ ది. సో అడ్మిరల్ అన్నమాట. ఇది ర్యాంక్ అనమాట. ఇది ఒక మాటలు చెప్పాలంటే జనరల్ అనేది ఆర్మీ ర్యాంకు, అడ్మిరల్ అనేది నావెల్లో ర్యాంక్. ఈయన పేరు ఏం పేరు? కరంబీర్ సింగ్ అనమాట. ఈయన పేరు కరంబీర్ సింగ్, గుర్తుపెట్టుకోండి. నావెల్లో మనకి కరంబీర్ సింగ్ ఉంటాడు. ఇక నెక్స్ట్ వన్ ఇంకొకటి ఇక్కడ చూడండి. ఈ నావెల్ని ఏమంటారంటే వానికి ఒక నిక్ నేమ్ ఉందంట, ద గ్రే ఈగల్ అంటారు. నాకు ఈరోజు తెలిసింది నాకు. సో గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు వికీపీడియాలో కనిపించింది. సో మనకి అడ్మిరల్ అయినటువంటి నేవీ చీఫ్ని మనము అడ్మిరల్ అని పిలుస్తే ఒక నిక్ నేమ్ ఉంది, గ్రే ఈగల్ అంటారు అనమాట. గ్రే ఈగల్ అంటారు. ఇది ఒక నిక్ నేమ్ అనమాట. మీకు ఎయిర్ ఫోర్స్ అనమాట. సో ఎయిర్ ఫోర్స్ వచ్చారు ఎయిర్ చీఫ్ మార్షల్ అని చెప్పుకున్నాం కదా, ఇదిగో ఆయన ర్యాంక్ ఇది. ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు అనమాట. ఎయిర్ చీఫ్ మార్షల్ అంటారు. ఎవరంటే ఆర్కేఎస్ భదూరియా అంటారు అనమాట. ఆర్కేఎస్ భదూరియా అంటే రాకేష్ కుమార్ సింగ్ అంటారు అనమాట. రాకేష్ కుమార్ సింగ్ భదూరియా అంటారు. సో ఎవరైనా ఎయిర్ అనమాట. సో ఎయిర్ చీఫ్ మార్షల్. సో ఇలా సింపుల్గా గుర్తుపట్టడానికి ప్రయత్నిద్దాం. ఎయిర్ అంటే గాలి కదా. రాకెట్ అనేది పదంలో రాకెట్ తీసుకుందాం. రాకెట్ గారు ఎక్కడ ఉండడం మనకి, రాకెట్ ఎక్కడ వెళ్తాయి, ఎయిర్లో వెళ్తాయి. అంటే ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరు? రాకెట్ కుమార్ సింగ్ భదూరియా. ఒకవేళ భదూరియా ఇచ్చారనుకోండి మళ్ళీ ఇబ్బంది పడిపోద్ది. జస్ట్ ఊరికి అండర్స్టాండింగ్ కోసం, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసం అలా చెప్పాను. ఇంకో పాయింట్ ఏంటంటే చీఫ్స్ ఎవరికి మనకి లేదు. సో ఇట్లా మనము 360 degrees మనం అనాలిసిస్ చేసుకుంటూ వచ్చాం. సో కాబట్టి ఇలాంటి వ్యక్తుల గురించి మనకు ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. మీరు వీళ్ళు రిటైర్డ్ అవుతున్నప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు ఎవరెవరు వస్తున్నారని మీరు ఆర్డర్ చూసుకుంటూ ఉండాలి.
నెక్స్ట్ వన్ వచ్చరికి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ తర్వాత ఎక్స్పెండిచర్ గురించి మనం డీటెయిల్ స్టడీ చేస్తాం. దీన్ని మనం నోట్ చేసుకోండి, భవిష్యత్తులో పనికి వస్తుంది. నెక్స్ట్లో మనకి ఛానల్ని వాచ్ చేయండి. జూమ్ మీటింగ్కి సంబంధించి 2 కండక్ట్ చేయబోతున్నాను. ఒకటి హౌ టు క్రాక్ గ్రూప్ 2 అని చెప్పేసి, రెండవది వచ్చరికి మనకి ఏంటంటే పాలిటీకి మనకి 75 మార్క్స్లో చాప్టర్ వారీగా అనాలిసిస్ చేస్తాను, అది గుర్తుపెట్టుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, చేయని వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకు ఐడి కానీ తర్వాత పాస్వర్డ్ అన్నీ కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.